ఆఫ్టర్ లాంగ్ టైమ్ అఖిల్‌ని బిగ్ స్క్రీన్ మీద చూసి చాలా కాలం అయింది. చాలా ఈగర్‌లీ వెయిట్ చేశాను. అండ్ మన భాగ్యశ్రీకి గాని, అఖిల్ గారికి గాని ఒక మంచి హిట్ పడిద్దా లేదా? ఒక మంచి సక్సెస్ స్ట్రీక్ స్టార్ట్ చేస్తారా లేదా? అని చెప్పి ఎళ్ళాను నేను మూవీకి. అఖిల్ యాక్టింగ్ ఇంప్రూవ్‌మెంట్ మాత్రం 100 టైమ్స్ బెటర్‌మెంట్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎస్పెషల్లీ క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ మాత్రం నిజంగా చాలా బ్యాలెన్స్‌డ్‌గా పర్ఫెక్ట్ యాక్టర్. ఒక మంచి పొటెన్షియల్ మాస్ హీరోగా మాత్రం ఎస్టాబ్లిష్ అయ్యాడని చెప్పొచ్చు. 'లెనిన్' సినిమా అఖిల్‌కి ఒక మాస్ ఇమేజ్ కోసం ఉపయోగపడింది. అండ్ భాగ్యశ్రీ కూడా ఒక మంచి డీసెంట్ క్యారెక్టర్ పడింది. మరీ ఓ బరువైన పాత్ర ఇచ్చేసి మరీ ఓవర్‌గా యాక్టింగ్‌కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే ఏమి ఇవ్వలేదు. బట్ ఉన్నంతలో మాత్రం పెర్ఫార్మెన్స్ బానే చేసింది. తర్వాత మ్యూజిక్ విషయానికి వస్తే మాత్రం సాంగ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. సాంగ్స్ అన్నీ చాలా కాలం అయింది. ఒక మూవీలో కంప్లీట్ ఆల్బమ్ అంటే ఉన్న ఒక 5, 6 సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడం. ఒక 5, 6 సాంగ్స్ చాలా ఎంగేజ్ చేయడం. అంటే స్క్రీన్ మీద మనం చూడొచ్చు. అంటే సీట్లలో లేచి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది సాంగ్స్ బాగోకపోతే. అలాంటి మూమెంట్స్ అయితే అసలు థియేటర్‌లో ఏం లేవు. సాంగ్స్ అన్నీ ఎంజాయ్ చేశారు. ఎస్పెషల్లీ చెప్పాలంటే మాత్రం ఒక 2 సాంగ్స్ చాలా గట్టిగా పేలాయని చెప్పొచ్చు థియేటర్‌లో. అండ్ ఫోటోగ్రఫీ అదిరిపోయింది. ఎడిటింగ్ అదిరిపోయింది. అంతా బావుంది. ట్విస్టులు బావున్నాయి. మెయిన్ సినిమా గురించి చెప్పాలంటే. చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. ఈ సినిమా స్టోరీ యాక్చువల్‌గా మహాభారతంలో ఆఖరి ఘట్టాన్ని ఒక లైన్‌గా తీసేస్తే ఈ సినిమా అవుతది. అంతకన్నా ఈ సినిమా గురించి పెద్దగా చెప్పేదేం లేదు. కాకపోతే కొత్తదనం కోసం క్లైమాక్స్‌ని కొద్దిగా డిఫరెంట్‌గా రాసుకున్నాడు డైరెక్టర్. అండ్ రిమైనింగ్ పార్ట్ కూడా మనకి చాలా సినిమాల్లో చూసిందే. చాలా సినిమాల్లో వచ్చిందే, చాలా సినిమాల్లో చూసిందే మనం. పెద్ద కొత్తగా అంటే కొంతమందికి అవగాహన, కొంతమందికి ఎక్కువగా సినిమా నాలెడ్జ్ ఉంటే మాత్రం ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా అర్థమైపోతాయి. ప్రిడిక్ట్ చేసేస్తారు ఈజీగా. ప్రిడిక్టబుల్‌గానే ఉంది మూవీ. అండ్ క్లైమాక్స్ పార్ట్ మాత్రం అది కూడా కొంతమందికి ప్రిడిక్ట్ చేసే అవకాశం ఉంది. కాకపోతే కొంతమందికి మాత్రం ఆ క్లైమాక్స్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అక్కడ షాకింగ్ మూమెంట్ అయితే ఉంది థియేటర్‌లో ఆడియన్స్‌లో మాత్రం. అండ్ ఓవరాల్‌గా ఈ మూవీ గురించి చెప్పాలంటే మాత్రం అఖిల్ కమ్‌బ్యాక్ ఇచ్చిందా? ఒక మంచి సాలిడ్ హిట్ ఇచ్చిందా? 'అయ్యగారు నంబర్ 1' అవుతారా అనే దానికి మాత్రం ఈ సినిమా అయితే సరిపోద్ది. దీని వెయిట్ సరిపోదు. ఎందుకంటే ఇది ఒక అబోవ్ యావరేజ్‌గా ఒక హిట్‌గా మాత్రమే మిగులుతది గానీ, ఎందుకంటే ఓల్డ్ ఫార్మాట్ తీసుకోవడం ఈ సినిమాకి కొంచెం మైనస్ అని చెప్పాలి. కొంచెం కొత్త స్టోరీ ఇంకొంచెం వేరేదేదైనా ట్రై చేసుంటే బావుండు. ఒక మాస్‌లో మాత్రం ఒక మంచి క్రేజ్, ఒక మంచి ఇమేజ్ అయితే క్రియేట్ చేసి పెట్టిద్ది 'లెనిన్'. బీసీ సెంటర్స్ రెస్పాన్స్ మాత్రం అదిరిపోయింది. నాకు తెలిసి బీసీ సెంటర్స్‌లో బాగా ఆడే అవకాశాలయితే ఎక్కువున్నాయి. మల్టీప్లెక్స్‌లో మాత్రం కొంచెం డౌటే. అండ్ ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ మూవీ ఒక హిట్ వరకే ఆగుతది. అంతకు మించి దాటి ముందుకెళ్తదా అంటే మాత్రం క్వెషన్ మార్కే. సో, 'అయ్యగారు నంబర్ 1' అవ్వాలి అంటే మాత్రం ఇంకా సాలిడ్ హిట్స్ పడాలి. ఒక 2, 3 బ్యాక్ టు బ్యాక్ సాలిడ్ హిట్స్ పడితే మాత్రం ఖచ్చితంగా నంబర్ 1 అవుతాడు. ఎందుకంటే టాలీవుడ్‌లో మహేష్ బాబు గారి తర్వాత అంత అందంగా నాకు స్క్రీన్ మీద కనిపించేది ఓన్లీ అఖిల్. అఖిల్‌కి యాక్టింగ్ పొటెన్షియల్ ఉంది. ఒక మంచి హైటు, వెయిట్ అన్ని పర్సనాలిటీ సూపర్ ఉంటాడు. ఒక మంచి హిట్స్ పడాలి. బ్యాక్ టు బ్యాక్ ఒక 2, 3 హిట్లు పడ్డాయంటే మాత్రం అఖిల్‌ని ఎవడు ఆపలేడు ఇంక. ఎందుకంటే చాలా హై రేంజ్‌కెళ్ళిపోతాడు. అంత పొటెన్షియల్ ఉన్న యాక్టర్. 'అక్కినేని' లెగసీని భుజాల మీద మోసుకొని శిఖరాల మీద కూర్చోబెట్టే కెపాసిటీ అఖిల్‌కి ఉందని నేను బలంగా నమ్ముతా. కానీ అతనికి సరైన సబ్జెక్ట్స్ పడాలి. అది మ్యాటర్. సో, 'లెనిన్' మూవీ చూసిన వాళ్ళు మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.